ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణుస్వామి గతంలో నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పి వార్తల్లో నిలిచి వైరల్ గా మారిన ఈయన ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పుడు చాలా మంది ఈయనను దూషించారు. చివరికి ఆయన చెప్పింది నిజం కావడంతో వేణుస్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగచైతన్య, శోభితపై వేణుస్వామి కామెంట్స్ నిజమవుతాయా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సమంత, నాగచైతన్య విషయంలోనే కాకుండా ఇంకా పలువురు సెలబ్రిటీల విషయంలో కూడా ఈయన జ్యోతిష్యం నిజం కావడంతో ఈయనకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలిచేవారు. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల, తెలంగాణ ఎన్నికల సమయంలో వేణుస్వామి చెప్పిన జాతకం పూర్తిగా వ్యతిరేకంగా రావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను ఇకపై సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెప్పనని ఒక వీడియో విడుదల చేశారు. ఇలా సెలబ్రిటీల జాతకాలను సోషల్ మీడియా వేదికగా తెలుపనని చెప్పిన వేణుస్వామి ఇచ్చిన మాట తప్పారు. తాజాగా నాగచైతన్య మరో నటి శోభితతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనున్న నేపథ్యంలో వేణుస్వామి వీరి జాతకం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య, శోభిత ధూళిపాల్ల వైవాహిక జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగచైతన్య, శోభితతో నిశ్చితార్థం విషయంపై నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోని పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండగా తాజాగా వేణుస్వామి ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ శోభిత, నాగచైతన్య ఒక స్త్రీ కారణంగా 3 సంవత్సరాలకి విడిపోయే అవకాశం ఉంది అంటూ హాట్ బాంబు పేల్చారు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగోలేదు. అలాగే 3 ఏళ్ల తర్వాత చైతు, శోభితకి ఒక స్త్రీ కారణంగా గొడవలు వస్తాయి. వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వీరికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఖచ్చితంగా విడిపోతారంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. శుభమా అని ఇద్దరు పెళ్లి చేసుకోబోతుంటే ఈయన ఇలా చెప్పాడేంటని అనుకునే వాళ్ళు కొందరైతే ఈయన చెప్పాడంటే అంతే అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.